రైలు రోకో ద్వారా మేము కేంద్రానికి తెలంగాణ ఆకాంక్షను తెలియజెప్పదలుచుకున్నాం. నిన్న జరిగినటువంటి ముంబైలో జరిగినటువంటి దుర్ఘటనకు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. అక్కడ మరణించిన వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని ప్రకటిస్తూనే ఈ బాధతోనే మేము ఇలా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రజలందరికీ కూడా ఇలా తెలంగాణ ప్రజలు ఎక్కడి వాళ్ళు అక్కడ బలంగా ఐక్యంగా నిలబడి పట్టాల మీదకి వచ్చి మేము ఐక్యంగా ఉన్నాం. మా అందరికీ తెలంగాణ కావాలనేది ఒకటే నినాదం. ఆ తెలంగాణ నినాదాన్ని ఢిల్లీ దాకా వినిపించడానికే ఇలా ప్రజలందరూ ఐక్యమై ఎక్కడి వాళ్ళు అక్కడ పట్టాల మీద కూర్చున్నారు. ఈ ఒకవైపు ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి వాళ్ళు ఢిల్లీపై ఒత్తిడి పెడుతున్నారు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ వాళ్ళు కూడా నిన్న వాళ్ళ దీక్ష చేసి వాళ్ళు ఢిల్లీ మీద ఒక ఒత్తిడి పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మేము ఆందోళన చేస్తున్నాం. అందరము ఏకోన్ముఖులమై ఢిల్లీ పైన ఒక ఒత్తిడి పెడుతున్నాం. ఈ ఒత్తిడి ద్వారా తెలంగాణ సాధించుకోవాలన్నది మా లక్ష్యం. రైలు రోకో ఎలా జరుగుతుంది? తెలంగాణ వ్యాప్తంగా బాగా జరుగుతున్నది. ఎక్కడి వాళ్ళు అక్కడ పట్టాల మీదకి వచ్చారు, ఎక్కడి వాళ్ళు అక్కడ రైలు పట్టాల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసన తీవ్రంగానే వ్యక్తమవుతా ఉన్నది. అన్ని జిల్లాల్లో కూడా ఒకే తీరుగా ఉన్నది. అన్ని జిల్లాల్లో కూడా ప్రజలు పట్టాల మీదకి వచ్చారు. గతానికంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది పట్టాల మీదకి వచ్చారు. అప్పుడన్నా తీవ్రమైన ఎండ వల్ల కొందరు రాలేకపోయినారు, కానీ వాళ్ళు ఉన్న వాతావరణం కారణంగా చాలా మంది పట్టాల మీదకి వచ్చారు. ఎక్కడి వాళ్ళు అక్కడ పట్టాల మీదకి వచ్చి నిరసనను గట్టిగానే వ్యక్తం చేస్తారు. సార్, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఎవరైనా తెలంగాణ కోసం కొట్లాడేటువంటి శక్తుల మధ్యన మేము ఘర్షణ కోరుకోవటం లేదు. వైరుధ్యాలను మేము రాకూడదు అని మేము అనుకుంటున్నాం. అందరం కూడా ఏకోన్ముఖులమై సాగటమే మంచి పరిణామంగా ఉంటుందని కూడా మేము అనుకుంటున్నాం. అందుకనే ఏకోన్ముఖులమై సాగుతాం. మా కార్యక్రమాలు మేము చేస్తాం, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తుంటారు. అందరం కలిసి మొత్తం మీద ఢిల్లీ మీద ఒత్తిడి పెడతాం. ఆ దిశగానే మా ప్రయాణం అనేది జడ్జిమెంట్ అనేది తెలియకపోవడం చేత ఆగస్టు ఈ నెలాఖరు కల్లా తెలంగాణ ప్రకటన రాకపోతే సకల జనుల సమ్మె దిశగా కదలాలనేదే మా ఆలోచన. అన్ని వర్గాల, అన్ని వృత్తుల ప్రజలను కదిలించడం, ఈ సమ్మెను, ఆందోళనను తీవ్రతరం చేయడం, ఆ దిశగా నడవటానికి ఇంకా అదనంగా ఇప్పటికే కొన్ని ప్రచార కార్యక్రమాలు అనుకున్నాం. 25 దాకా పెద్ద ఎత్తున ఎక్కడికక్కడికి ప్రచారాలు, తర్వాత సభలు పెట్టాలని నిర్ణయం జరిగింది. ఆ తర్వాత నుంచి వరుసగా నిరసన కార్యక్రమాలు ఉండాలని, వాటికి తోడుగా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా ఏవైనా ఆందోళన కార్యక్రమాలు తీసుకోవాలా అనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. వాటి మీద కూడా ఒక 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మీద ఈ ఆందోళనను ఉధృతం చేస్తాం. సకల జనుల సమ్మె దిశగా దీన్ని కదిలిస్తాం.